హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ వరల్డ్. ఈరోజు ములక్కాయ నిల్వ పచ్చడి ఏ విధంగా చేయాలో మీకైతే చూపించబోతున్నాను. నేను చెప్పే క్వాంటిటీలో ములక్కాయ నిల్వ పచ్చడి తయారు చేసుకోండి, ఎక్కువ కాలం నిల్వ ఉంటుందన్నమాట. నేనైతే 3 కేజీల ములక్కాయలతో పచ్చడి ఎలా చేయాలో మీకైతే చూపించబోతున్నానండి. ముందుగా 3 కిలోల ములక్కాయలని తీసుకొని శుభ్రంగా కోసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. 3 కేజీల ములక్కాయల్లోకి 1/2 కేజీ చింతపండుని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక 10 నిమిషాల పాటు వాటర్లో దాన్ని ఉడకపెట్టుకొని దానిలో ఉన్న పల్పునంతా ఇలా సపరేట్ చేసుకొని మళ్ళీ ఆ పల్పులో కొంచెం వాటర్ వేసుకొని ఒక 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోపు మనం ములక్కాయలన్నిటిని వేపుకొని ఒక పెద్ద గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు అదే ములక్కాయలను 50 గ్రాముల ఆవాలు, కొన్ని మెంతులు తీసుకొని వేయించుకొని వాటిని పౌడర్ లాగా అయితే పట్టుకోవాలి. అదే పౌడర్లో కొన్ని ఉజ్జాయింపుగా కొన్ని చిన్నులపాయలు తీసుకొని వాటిని కూడా పౌడర్ లాగా పట్టుకొని మనం ముందుగా వేయించుకున్న ములక్కాయల్లో అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ములక్కాయల్లోకి నేను 6 గిద్దల కారము, 6 గిద్దల ఉప్పునైతే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తరువాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జునైతే వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తరువాత దీనికి ఎంత క్వాంటిటీలో ఆయిల్ కావాలో అంత క్వాంటిటీలో ఆయిల్ అయితే వేసేసుకొని తిప్పుకొని ఒక రోజు అలా దీన్ని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుంటే ఏంటంటే ఉప్పు కారం అనేది ముక్కకు పడుతుంది. తర్వాతి రోజు శుభ్రంగా ఉన్న ఒక జార్లోకి తీసుకొని నిల్వ చేసుకుంటే ఎంతో టేస్టీ ములక్కాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.